నుంచి ఓబుల్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు. ఓబుల్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. తొమ్మిది గారు అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. పట్టిసీమ రిజర్వాయర్ లేకుండా పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్లు తరలిస్తారు. ప్రకాశం అక్కడ ఫ్లడ్ వచ్చినప్పుడే నేను చెప్తా ఉన్నారు పెద్దలు తెలుగుదేశం నాయకులు. అక్కడ ఫ్లడ్ వచ్చినప్పుడు అంటే అక్కడ ఫ్లడ్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఫ్లడ్ వస్తాయి కదా, కృష్ణా నది కూడాను. మరి ఈ వాటర్ ఏం చేయాలి? పోలవరం నుంచి తరలించినటువంటి వాటర్ ఏం చేయాలి? ఈ రెండు వాటర్లు కలిపి ఇప్పుడు తెలుగుదేశం నాయకులు చెప్పేటటువంటి పద్ధతి ప్రకారంగా కేవలం వరద జలాలను తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ దగ్గర పెట్టి ఈ నీటిని కూడా సముద్రం పాలు చేసేటటువంటి కార్యక్రమం తప్పనిచ్చి ఫలితం చేకూరేటటువంటి కార్యక్రమం పట్టిసీమ ఏమాత్రం కాదు. ప్రతిష్టాత్మకమైనటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తెలుగుదేశం నాయకుల క్రెడిట్ దక్కించుకుంటే చరిత్రలో మిగిలిపోతారు తప్ప లేకపోతే చరిత్రహీనులుగానే మిగిలిపోతారనేది ప్రజలు అనుకుంటున్నటువంటి మాట అండి. ఓకే, రైట్. ఓకే, రైట్, బాగా చెప్పారు. ఏం చెప్పండి. ఓబుల్ రెడ్డి గారు చెప్పినట్లండి, రెండు గోదావరి కృష్ణా కూడా అంటే రికార్డ్ తీసుకుంటే ఫ్లడ్ ఒక టైంలో రాలేదండి. అది అక్టోబర్ ఆ టైం. అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి. వారు దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే మీరు కృష్ణా థర్మల్ ప్రాజెక్టుల కోసం ఎప్పుడు 12 feet మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తున్నప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే పోస్తామంటే ఆ నీళ్లు మరి ఎట్లా కాలువలు అవసరమైనప్పుడు వదులుతారు. ఓకే, అంతవరకు ఓకే. మిగతా టైంలో ఎట్లా అనేది కొంచెం అందరికీ నిపుణులు అంటే సరే మీరు పట్టిసీమ కట్టుకోండి ఏదో చేయండి, అది వేరే విషయం. కానీ పోలవరం ఎక్కడ వెనకబడిపోద్దాం అని అందరూ ఆందోళన చెందుతారు. అది మీరు చెప్పండి. చంద్రబాబు గారు డైరెక్ట్గా అన్నారు అవినీతి విషయంలో నేను చెండ శాసండి, మీరు అవినీతి డబ్బు ఉంది కదా మీరు టెండర్లు వేసి ఉండాల్సిందని చెప్పారు. ఎందుకు ఎట్లేదు మీరు టెండర్లు? లేనిపోయిన ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? ముఖ్యమంత్రి స్థాయిలో అట్లా మాట్లాడడం అనేది ఆయన స్థాయికి తగదు. అది అందులో అసెంబ్లీలో ఆ రకంగా మాట్లాడడం అనేది ఆయన విజ్ఞతకు వదిలేయాలి. ఆయన అంతే కదా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు ఎందుకు టెండర్ లేదు, మీ దగ్గర అవినీతి డబ్బులు ఉంది కదా, మీరు లెస్సుకే ఎందుకు వేయలేదంటే అని మాట్లాడడం ముఖ్యమంత్రి స్థాయి. ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 9 సంవత్సరాల ఎమ్మెల్యేలు వేయకూడదు కదా, ఎమ్మెల్యేలు వేయకూడదు. ఇంకోటి డబ్బు నా దగ్గర ఉందండి ఎమ్మెల్యేని నేను అన్నాను కదా, ఏదో కంపెనీ పేరు పెట్టి ఉన్నాయి కదా అనేది. మీరు వెయ్యండి అంటే సభలో మాట్లాడడం అనేది అది ఆయన విజ్ఞతకు వదిలేయాలి. అది అంత సీనియర్ నాయకుడికి అది మంచి పద్ధతి కాదు. ఏదేమైనా ఈరోజు పోలవరం తీసుకుంటే ఈరోజు 2018కి వాళ్ళు పూర్తి చేస్తామంటున్నారు. అంటే గ్యాప్ వచ్చేసి 3 years. మనం 4 సంవత్సరాలు అంటున్నా, 3 సంవత్సరాలు ఉంది. సరే, ఈ పట్టిసీమ మీరు ఎంత అట్లా తిప్పి ల్యాండ్ యాక్విజిషన్ ఇదంతా చేసి కట్టేసరికి కనీసం సంవత్సరంన్నర పడుతుంది. అక్కడ మిగిలేదు ఎంత? 1.5 సంవత్సరం. దాంట్లో ఫ్లడ్ వాటర్ ఎన్నిసార్లు వస్తుంది? ఒక్కసారి వస్తుంది. ఒక్కసారి నీళ్ళని తీసుకురావడానికి ఇంత వ్యయ ప్రయాసాలు పెట్టి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి అవసరమా? ఈరోజు జీతాలకు డబ్బులు లేవంటున్నారు, ఇవన్నీ లేవంటున్నారు. 1400 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. సరే, పట్టుసీమ పెట్టి మాకు రాయలసీమకు నీళ్ళు ఇస్తామంటున్నారు, చాలా సంతోషం. దీనివల్ల పోలవరం ఏమవుతుంది? ఈరోజు పోలవరం అథారిటీకి 250 కోట్లు డబ్బులు ఇచ్చింది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళకి ఇంతవరకు ఆఫీస్ చూపించలేదు, వాళ్ళు ₹1 ఖర్చు పెట్టలేదు ఇంతవరకు. వస్తే ఎక్కడ ఉండాలని అర్థం కాని పరిస్థితి. మళ్ళీ నిన్న 100 కోట్లు ఇచ్చారు. వాళ్ళు డైరెక్ట్గా అడుగుతున్నారు, మాకు మీరు సహకరించడం లేదు, మాకు సహకరించండి అని. అంటే ఇక్కడ సహకరించకుండా పోలవరం నిర్మాణానికి, ఇక్కడ అథారిటీకి సహకరించకుండా ఇక్కడ పట్టిసీమ కట్టడం వలన అంటే ఇక్కడ ఏదో మతలబు ఉందనేది ప్రతి ఒక్కరికి అనుమానాలు రేకేస్తున్నాయి. ఆ అనుమానాలను నివృత్తి చేయమని మేము అసెంబ్లీలో అడుగుతున్నాం. రెండోది, ఇక్కడ వాళ్ళు మేము డబ్బులు పెట్టి మేము కట్టిస్తాము, మీరు ఊరుకోకుండా రాయలసీమకి నీళ్లు కావాలా వద్దా అని అడుగుతున్నారు. మేము రాయలసీమకు పోలవరం ద్వారా నీళ్ళు వస్తాయని, మీరు పట్టిసీమ ఇచ్చేది ఒక్కసారే కదా, ప్రాజెక్టు పోలవరమా పట్టిసీమ? ఓకే, మీ పట్టిసీమ కట్టి పోలవరాన్ని ఎక్కడ వెనకేస్తారనేటువంటి భయ ఆందోళనలు ఈరోజు రాయలసీమ వాసులకు ఉన్నాయి. మీరు పట్టిసీమ కట్టిన తర్వాత పట్టిసీమ కట్టినారు కదా, మళ్ళీ పోలవరం ఎందుకని మిగతా రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయనేటువంటి ఒక భయాందోళన. మీరు పట్టిసీమ అనేది ఇట్స్ నాట్ పర్మనెంట్ ప్రాజెక్టు. ఒక తడికి మాత్రం మీరు చంద్రబాబు నాయుడు గారు కూడా 13,000 ఆదాయం వస్తుంది. 3 సంవత్సరాలు వచ్చినా ఆ విధంగా కొమ్మినేని గారు ఒక టెక్నికల్ మాట్లాడకుండా అన్నారు. ఇప్పుడు పట్టిసీమ మొదలు పెట్టి కట్టిస్తే సంవత్సరంన్నర పడుతుంది. అప్పుడు 1.5 సంవత్సరం కదా, ఒకసారి ఇచ్చారు. అది ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో ఉపయోగపడుతుందని అనుకుందాం. కానీ పోలవరం వెనకబడకుండా ఎట్లా చేస్తారన్నదే ఇంపార్టెంట్. పోలవరం
వెనుకబడుతుందనే ఇది దీనివల్ల పోలవరం వెనుకబడుతుందనేటువంటి మా భయాందోళనలు. ఈరోజు పోలవరానికి ఎందుకు సహకరించడం లేదు? 9 నెలలైంది. ఆ రోజు వాళ్ళు అనౌన్స్ చేసి కూడా ఇప్పటికి 8 నెలలైంది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్కి ఎందుకు సహకరించడం లేదు? మీరు భాగస్వామ్య పార్టీ, పోలవరానికి ఎందుకు డబ్బులు తీసుకొని రావడం లేదు? మీరు ఇంతవరకు వాళ్ళకి ఆఫీస్ బిల్డింగ్ చూపించలేదంటే ప్రతి ఒక్కరికి అనుమానాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. వాళ్ళు మేము డబ్బులు పెట్టి మేము కట్టిస్తామంటే కాదు మేము డబ్బులు పెడతాం, మేము కట్టించిన తర్వాత మాకు డబ్బులు ఇవ్వండి అంటే ఈరోజు మన దగ్గర డబ్బులు లేదు. 2,000 కోట్లు ఖర్చు పెడతాము. నేను ఒకటి చెప్తాను, కేంద్ర ప్రభుత్వం సాయంతోనే అది కరెక్ట్ అండి. ఎన్ని మాటలు చెప్తానన్నారు మాకు. కేంద్రం నుంచి కూడా కొంతమంది మీ పార్టీ నాయకులే చెబుతున్నారు ఏమని, మేమే పోలవరం కడతాము. సో దట్ అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేమైతే ఫాస్ట్ కడతాము అనేది. సెంట్రల్ గవర్నమెంట్ చేత కదా, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర యంత్రాంగం లేదా? ఎవరు కట్టించినా కాంట్రాక్టర్ కట్టాల్సిందే. మంచి కాంట్రాక్టర్ పెట్టి కట్టించాల్సిందే. ఇక్కడ అనుమానాలు ఎందుకంటే మీ దగ్గర డబ్బులు లేదన్నప్పుడు మీరు 1000 కోట్లు 500 కోట్లు పెట్టాలి, రియంబర్స్మెంట్ పెట్టాలి. ఆ 1000 కోట్లు వాళ్ళు అవన్నీ మళ్ళీ వచ్చి చెక్ చేయాలి, వాళ్ళందరూ శాంక్షన్ చేసి ఇదంతా ఎంత ప్రాసెస్ అవుతుంది. కనీసం 5-6 నెలలు ఎప్పుడు మన డబ్బులు బ్లాక్ అయితే వస్తాయి కదా. అవును, రైట్. వాళ్ళు డబ్బులు ఇచ్చి కడతా ఉన్నారు. మేము అన్నము కూరలు వండి పెడతాము, వండి నోట్లో పెడతాము రా బాబు అంటే, లేదా అన్నము కూరలు మేము వండుకుంటాము మాకు కలిపి పెట్టు చాలు అన్నట్టు. రైట్. అలాగైతే మన 10 సంవత్సరాల్లోనే అయిపోవాలండి పోలవరం. రైట్. 10-60 ఏళ్ళ నుంచి నడుస్తున్న కథ ఇది. పోలవరం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 4,000 కోట్లు ఖర్చు పెట్టగలిగినారు. ఒక్క నిమిషం, తుళ్ళూరు నుంచి నర్సయ్య గారు లైన్ లో ఉన్నారు. నర్సయ్య గారు నమస్కారం అండి, మాట్లాడండి. నర్సయ్య గారు నమస్కారం. కేఎస్ఆర్ గారు నమస్కారం. హలో, మాట్లాడండి ప్లీజ్. హలో, మాట్లాడండి. ఈ పట్టిసీమ అనేది ఒక్క వరద వచ్చినప్పుడే నీళ్లు ఇటు కృష్ణానది బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ మళ్ళీ ఎత్తాం అయితే అది కరెక్ట్ కాదు సార్. ఓకే. ఎందుకంటే కృష్ణానది బ్యారేజ్ ఇప్పుడు 12 అడుగుల కంటే మించి ఇప్పుడు నిల్వ ఉంచడానికి ఏం లేదు, నీళ్లు లేదు. బ్యారేజ్ దెబ్బ వచ్చింది. మాకు వర్షాకాలం సెప్టెంబర్ నెల దాకా ఇప్పుడు 12 అడుగులు వరద నీళ్లు, పులిచెంతల కాడి నుంచి కింద వచ్చే వరద నీళ్లు సరిపోతానే ఉన్నాయి. లేదా బుడమేరు వచ్చేది సరిపోతానే ఉంది. ప్రత్యేకంగా తీసుకొచ్చేది ఏముంది ఆయన? అది మా ఈ పట్టిసీమ ఎప్పుడు ఉపయోగపడిద్ది అంటే అండి, సెప్టెంబర్ నెల నుంచి మే నెల దాకా ఇక్కడ ఎప్పుడైతే 12 అడుగులు డ్రాఫ్ట్ పడిపోయింది, ఇప్పుడు ఎట్ట పడిపోయింది, ఇప్పుడు 8.4 ఉందండి. మా లిఫ్ట్ ఇరిగేషన్ ఆడుతున్నాను నేను. లిఫ్ట్ ఇరిగేషన్ వైస్ ప్రెసిడెంట్, తుళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ వైస్ ప్రెసిడెంట్ నేను. లిఫ్ట్ ఆడతలా మాకు. ఇప్పుడు ఈ టైంలో మాకు నీళ్లు ఇక్కడ తీసుకురాగలిగితేనే అక్కడి నుంచి ఉపయోగపడిద్ది ఆ పట్టిసీమ. ఓకే. లేకపోతే ఆయన వర్షాకాలం ఆగస్టు సెప్టెంబర్ నెలలో వరద నీరు ఇక్కడ చేస్తానంటే ఇక్కడ ఆల్రెడీ 12 అడుగులు ఉంటానే ఉంటుంది. 12 అడుగుల మించి ఇక్కడ పెట్టడానికి వీలు లేదు కదా. ప్రకాశం బ్యారేజ్ దగ్గర 12 అడుగుల మించి పెడతానికి లేదు, బ్యారేజ్ లేదు, అవకాశం లేదు. అది అన్ని ఈ నెల ఇప్పుడు 12 అడుగులకు ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు అక్కడి నుంచి పాలసీ. యాతావత మీరు ఇచ్చే సలహా ఏమిటి నర్సయ్య గారు? అదే సార్ నేను చెప్పేది, సెప్టెంబర్ నెల నుంచి మే నెల దాకా ఎప్పుడైతే ఇక్కడ వాటర్ తగ్గిద్దో అప్పుడు అక్కడి నుంచి వదులుకునేటట్టయితే పట్టిసీమ అదే టైంలో అక్కడ రబీ అవసరాలకి నీళ్లు తగ్గుతున్నాయి. ఎక్కడ? గోదావరి గోదావరిలో, వెస్ట్ గోదావరి కదండి, గోదావరి డెల్టాలో 10 లక్షల ఎకరాలకి. అవును, అదో సమస్య ఉంది. మళ్ళీ వాళ్ళకి ఫస్ట్ క్రాప్ వస్తే బానే ఉంది, శబరి నుంచి వస్తే ఇంద్రావతి అన్ని బానే ఉన్నాయి. రెండో క్రాప్ అయితే ఆయన నర్సయ్య గారు చెప్పిందంటే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, మనం గతంలో కూడా చూసాము, మునేరు, ఈ మునేరు, పాలేరు, వీటన్నిటి నుంచి వచ్చిన వాటర్ తోటి కృష్ణా డెల్టాలో అప్పుడు వర్షాలు పడినప్పుడు కొంత ఇబ్బంది లేకుండా సామాన్య పరిస్థితి లేదు. అపోజిషన్ పార్టీ సామాన్య రైతులు అడుగుతున్నారు. ఓకే, నరసింహయ్య గారు. కృష్ణారావు గారు చెప్పినటువంటి అంశాలు చాలా ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటేమో పులిచింతల ప్రాజెక్టును ఏర్పాటు చేసిందే ఇంటర్మీడియట్ వాటర్ని అంతా స్టోరేజ్ చేసుకొని కృష్ణాకు సంబంధించినటువంటి మన ప్రకాశం బ్యారేజీని మనం లెవెల్ చేసుకోవడం కోసం. ఎట్లాగా ప్రకాశం బ్యారేజీలో మనం స్టోర్ చేసుకోలేము. అంచేత దానికోసం నిర్దేశించింది అది పూర్తయింది. సరే, దానికి కంపెన్సేషన్ మంచి చెడు తెలంగాణలో బాధపడుతున్న వాళ్ళు పక్క పెడదాం. అయితే ఇప్పుడు పోలవరం జాతీయ ప్రాజెక్టు డబ్బులు కేటాయించినారు. వాళ్ళు ఒకవైపు నుంచి మాకు కనీసం రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదని చెప్పేసి అంటున్నారు. మీరు 10 రూపాయలు ఇచ్చేది మనము, 90 రూపాయలు ఇచ్చేది వాళ్ళు. మేము
మాకు పేమెంట్ ఇచ్చిన తర్వాత ఏమని చెప్పేసి అంటే మరి సరే కృష్ణారావు గారు చెప్పినారు అడ్వాన్స్ మొబిలైజేషన్కు సంబంధించినటువంటి వ్యవహారాలు చాలా ఉంటాయి కాంట్రాక్టర్లు అని. ఎవడు కట్టినా కాంట్రాక్టరే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్నటువంటి పనులకు కాంట్రాక్టర్లు చాలా ముందుకు వస్తారు. ఎందుకంటే ఏదో పత్రాల్లో మాకు పేమెంట్ వస్తుందని. అందుకని మరీ లాస్ట్ బడ్జెట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాండయ్య మీకు డబ్బులు ఎమ్మటే ఇస్తానంటే నీ దగ్గరనే లేదా నాకేడ ఇస్తామని అనుకుంటున్నాడు. అలాగే నర్సయ్య గారు ఇందులో చిన్న పాయింట్ ఏంటంటే ఆల్రెడీ రాయపాటి సాంబశివరావు గారికి సంబంధించిన ఫర్మ్కి ఇచ్చేసారు. ఇంకా మళ్ళీ వేరే కొత్తగా ఇవ్వరు. కొత్తగా వచ్చి ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ల పాటు వీళ్ళు పేమెంట్లు ఇక్కడ రాష్ట్రం ఇస్తే వీళ్ళకి కొన్ని పేమెంట్లు వస్తాయి. కొన్ని పేమెంట్లు అదేమో సెంట్రల్ తీసుకుంది అనుకోండి, అది వేరే వాళ్ళకి పోతాయి. అక్కడే పాయింట్ అని అనుకోవాలి. ఆ రకమైన అనుమానాలు వస్తాయి. మేమేం చూడలేదు. ఆ రకమైన అనుమానాలు రావడానికి మాత్రం 100% వీలుంది. ఇంకో అంశం ఏంటంటే మనం ఇంతకుముందు అనుకున్నాం, కృష్ణారావు గారు కూడా మాట అన్నాడు, పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటర్ విషయంలో ఉదాహరణకు తెలంగాణకు ఎగువల నీరు లేదు, దిగువ నుంచే రావాలి నీరు. ఆ దిగువ నీరుకు సంబంధించి కూడా మనం ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత అవైలబిలిటీ ఆఫ్ వాటర్ చూసుకున్న తర్వాత మీరు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చినా ఎక్కడ తీసుకొచ్చినా కూర్చో. మీరు ఇప్పుడు మాట్లాడినటువంటి కాలర్ చెప్పినాడు మేలో మాకు నీళ్లు కరువు ఉంటాయి, తర్వాత ఇప్పుడు ఈ సీజన్ ఉంటే అప్పుడు మరి అక్కడ పంటలు ఏం చేస్తారు? అక్కడ కూడా నీళ్లు ఉండాలి కదా, నీళ్లు కావాలి కదా వాళ్ళకు. అందుకని ఇది ఏ రకంగా చూసినా సరే మనకు ఒక వైపు నుంచి మనకు బచావత్ ట్రిబ్యునల్ తప్ప మళ్ళీ ఇంకా అవార్డు రాలేదు. ఎవరెవరికి ఎంత వాటా అనేది తేలేదు. అప్పుడే గాలి మేడలు కట్టించేసి పేక మేడలు కట్టించేసి మేము అంత చేస్తున్నాం అని చెప్పేసి అనడం మాత్రం ఇది సమంజసం కాదు. పైగా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మేమే డబ్బులు ఇస్తాం మళ్ళీ మాకు రియంబర్స్మెంట్ చేయడం అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయదేమో బహుశా. అందుకని ఇది సరైనటువంటి పద్ధతి కూడా కాదు. ఆల్రెడీ కాంట్రాక్టర్ ఉన్నాడు, కాంట్రాక్టర్ అడుగుతున్నాడా మిమ్మల్ని, అయ్యా మీరు ఇస్తే తీసుకుంటాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వద్దని అంటున్నాడా? ఎందుకంటే వాడేమన్నా పెడితే చెప్పండి. కాంట్రాక్టర్ కనుక వచ్చి ఖచ్చితంగా మీరే ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వండి బాబు అని మీకు లెటర్ పెడితే మీరు చెప్తే అర్థం ఉంది. అని నీ పేమెంట్ రావు మర్రో అని చెప్పేసి వెనకపోతుంటే మళ్ళీ దానికి ల్యాండ్ అక్విజిషన్ చేసి రైతులు గుండె ఆగి చచ్చిపోతున్నాయని ఒకవైపు నుంచి వార్తలు వస్తుంటే అది ఏంటిది? లేదు కొడుకు పేరు మీకెందుకు డౌట్ వచ్చింది? అది ఇప్పుడు నర్సయ్య గారు చెప్పిన మిగిలిన జలాలను వాడుకోవడానికి వాటాలు ఇవన్నీ కాదు. ఇక్కడ మనం ఏం చెప్తుందండి, వృధాగా సముద్రంలో పోతున్న వాటర్ని మనం తీసుకుంటున్నాం అంతే తప్పితే ఇక్కడ వాటాలు పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం కడుతుందా కేంద్ర ప్రభుత్వం కడుతుందా అనేది పక్కన పెడితే ఈరోజు మొబిలైజేషన్ అడ్వాన్సులు కూడా ఇవ్వకుండా ఈ ప్రాజెక్ట్ని పట్టిసీమను కానీ చేపట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ ఎంత మొబిలైజేషన్ అడ్వాన్సులతో ఎంత అన్ని ప్రాజెక్టులు సైమల్టేనియస్ గా మొదలుపెట్టి వేల కోట్ల రూపాయలు మనకి అందరూ కూడా మిస్యూజ్ అయింది. పట్టిసీమకి ఇవ్వట్లేదు, మొబిలైజేషన్ ఇవ్వట్లేదు. ఆయన పెట్టుకోవాలి, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వట్లేదు. టైం బాండ్ ఉంది, టైం బాండ్ ఉన్న ప్రాజెక్ట్ టైం బాండ్ లో ప్రతి బిల్లులో అది కట్ చేసుకుంటే అది అలవాటు అయిపోయిందండి. దానివల్ల సమస్య గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలవాటు అయిపోయింది, అన్ని ప్రభుత్వాలు అలా చేస్తాయి అనుకుంటే ప్రతి బిల్లులో పట్టుకుంటారు, సంవత్సరంలో రిటర్న్ చంద్రబాబు నాయుడు గారికి అలవాట్లేదు. పోలవరం ప్రాజెక్టు కట్టడానికి మీరు ఎందుకు అడ్డం వేస్తున్నారు? అంటే పోలవరం కట్టిన ఇక్కడ చూడాలి, 10 సంవత్సరాల్లో ఎవరికి అలవాటు అనేది అందరూ అడ్వాన్స్ మొబిలైజేషన్ మొదలుపెట్టింది వాళ్ళ నాయకుడే చంద్రబాబు గారు. అడ్వాన్స్ మొబిలైజేషన్ మీరు మాట్లాడారు కాబట్టి ఒక విషయం. ఇప్పుడు మీ తెలుగుదేశం పార్టీలో చేరిన ఒక కాంగ్రెస్ పెద్ద నాయకుడు ఇప్పుడు ఎంపీగా కూడా
ఉన్నారు, ఆయన చెప్తుండేవాడు. దివాకర్ రెడ్డి అండి ఏమన్నాడు చెప్పండి, ఊరికే మొహమాటాలు ఎందుకు? మీరు చెప్పండి ఏమన్నాడు. అదే మీరు చెప్పండి, నేను పేరు చెప్తున్నా. ఆయన కిటికీలు తెరిస్తే ఈయన ద్వారా తెచ్చారని చెప్పేవారు. అట్లాగే ఇప్పుడు ఆయన మొబిలైజేషన్ అడ్వాన్స్ మీరు మొదలు పెట్టారని మేము మొదలు పెట్టినా అది ఒక అప్పుడు సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అవినీతికి దూరంగానే ఉన్నారు, అవినీతి మచ్చలు ఏమీ లేవు. ఓకే ఆయన చేయడు ఎప్పుడు. మేమెవరు అనలేదు ఆ మాట, ఇప్పుడు 10 మేమెవరు అనలేదు. కూడా మీరు చూసారంటే ఏసీ దివాకర్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు మీ పార్టీలో చేరారో వారు అన్నారు ఈ మాట. ఈ రోజు ల్యాండ్ కాస్ట్ ఇంత అలా పెరగడానికి రాష్ట్రంలో కారణమైన మొబిలైజేషన్ అడ్వాన్స్. ఆ రోజు కాంట్రాక్టర్లు అందరూ ఎవరికైతే ఇచ్చారో అందరూ కూడా ల్యాండ్స్ లో పెట్టారా లేదా? అదే అంటే విపరీతంగా సామాన్యుడికి అందని విధంగా పెంచేసిన పరిస్థితి అదే. రైట్, పెంచారు. రైట్. ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, సరే పట్టిసీమ కట్టండి ఏదైనా చేయండి, కానీ పోలవరం ప్రాజెక్టు కనుక లేట్ అయ్యే పక్షంలో పోలవరం ప్రాజెక్టుకి అవాంతరాలు వచ్చే విధంగా పోలవరం ప్రాజెక్టు నిజంగానే 2018లోగా కనుక పూర్తి చేస్తే అద్భుతమైనటువంటి నాయకుడిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు. లేకుంటే మాత్రం అది చరిత్ర క్షమించని పరిస్థితి ఏర్పడుతుంది. పోలవరం ప్రాజెక్టును ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ తరాలకే చాలా ప్రమాదకరంగా మారుతుందని చెప్పక తప్పదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం థ్రెట్ బిల్ మీద నడుస్తోందంటూ కేవలం గమ్యం చేరుకోలేదంటూ వ్యాఖ్యానించిన మధిర ఎమ్మెల్యే కాంగ్రెస్ వర్కింగ్ అధ్యక్షులు శ్రీ మల్లుభట్టి విక్రమార్క గారి వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 23% మంది మాత్రం అవునని, 77% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.